జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో తొలిసారిగా జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సైన్స్ ఫెయిర్ కు ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ నెలవరి విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి గదిని తిరిగి విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను శ్రద్ధగా పరిశీలించి వారి సృజనాత్మకతను ప్రశంసించారు. శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను తొలిసారిగా నిర్వహించడం ఒక చారిత్రాత్మక సందర్భంగా నిలిచిందన్నారు. ఇది విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తీసుకుని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతాం. కంటే ఈసారి తప్పనిసరిగా ఆధ్వర్యంలో మనం చవి చూస్తాము. డిస్ట్రిక్ట్ రిజల్ట్స్ SSC లో అద్భుతంగా వస్తుంది. ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులు అందరి తరఫున మేము ప్రామిస్ చేస్తూ 100 సార్ ముందు ఎవరు రావద్దు. మార్పులు తీసుకొచ్చాం. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నాం. వారికి పాఠశాలలో చేరిన రోజు నుంచి వారికి విద్యాకారిక కిట్స్ ఇస్తూ వారికి కొత్త యూనిఫామ్, ఎంతో చూడముచ్చటగా ఉన్న యూనిఫామ్, బ్యాగ్స్, బుక్స్ అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తూ అదేవిధంగా వారికి పాఠశాలలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా చదువుకోవాలనే దాని మీద మన డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, IFP ప్యానల్స్ కానీ, వాళ్ళకి ఎగ్జామ్స్ రాయడానికి అసెస్మెంట్ బుక్స్ కానీ, అదేవిధంగా టీచర్స్కి కూడా ఏ సంవత్సరం లేని విధంగా టీచర్స్ డైరీలు కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళ లెసన్ ప్లాన్స్ అన్నీ కూడా డైరీలోనే పొందుపరిచి వారు ఏ విధంగా పాఠాలు చెప్పాలి, ఏ రోజు ఏ లెసన్ చెప్పాలని అకాడమిక్ పెంచడానికి మాత్రమే దీన్ని నిర్వహించడం జరుగుతుంది. సైన్స్ అంటే ఏంటంటే భౌతిక వస్తువు అన్వేషణ సైన్స్ అంటే ప్రతిదీ కూడా మనము తెలుసుకోవాలి, కనుగొనాలన్నటువంటి ఆలోచన వచ్చిందే సైన్స్. ఆది మానవుల నుంచి ఆధునిక మానవుల వరకు కూడా అభివృద్ధి ఏ విధంగా చెందాము. వారి యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ చేరి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని మరి అదేవిధంగా వైజ్ఞానిక సదస్సులు ఒకరి భావాలు ఒకరు వ్యక్తం చేసుకుంటూ పోటీతత్వం ఏర్పాటు చేసేదానికి ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేస్తారు. మరి ఇది చాలా దోహదపడుతుంది. మరి విద్యార్థులు కానీ